మాయామయి మూడవ భాగం. ఉద్యానవనంలో ఒక చెట్టు మీద కూర్చున్న అహ్మద్ చంద్రకాంత చపల చంప అంతఃపురంలోకి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా క్రిందికి దిగాడు. ఆ వనమంతా గాలించి నాజిమ్ను బంధించిన గదిని కనుగొన్నాడు. అతడు లోపల ప్రవేశించి నాజిమ్ను బంధవిముక్తుణ్ణి చేసి త్వరగా బయటికి తీసుకొని వెళ్ళిపోయాడు. దోవలో నాజిమ్ చపల చేతుల్లో చిక్కుకొని కొరడా దెబ్బలు తిన్న సంగతంతా అహ్మద్కు విన్నవించాడు. నాజిమ్, మనం మొదట చపలను ఖైదీగా చెయ్యకపోతే చంప కూడా ఆమె మోస్తారుగా తయారయ్యే ప్రమాదమున్నది. వాళ్ళిద్దరూ జిత్తులమారులై కూర్చుంటే మనం ఒక్కడుగు కూడా ముందుకు వెయ్యలేము అన్నాడు అహ్మద్. అవును, ఈసారి ఏదో ఒక రకంగా బ్రతికి బయటపడ్డాము. రేపు ఏ విధంగానైనా చపలను మాయం చేసేయాలి. ఈ పని మనం చేశామని అనుమానం కూడా ఎవ్వరికీ కలుగకూడదు అన్నాడు నాజిమ్. ఇద్దరూ మాట్లాడుకుంటూ అంతఃపురం సింహద్వారం దగ్గరికి వచ్చి చేరారు. అక్కడ కేతకి ఎదురుగా రావటం గమనించారు. కేతకి రూపంలో ఉన్న తేజసింహుడు నాజిమ్ అహ్మదులను గుర్తుపట్టి భలే సమయం దొరికింది అనుకున్నాడు తమాషా చెయ్యటానికి. లేకపోతే ఒక్కన్నైనా ఎత్తుకొని పోవాలి అని ఆలోచించటం మొదలుపెట్టాడు. తేజసింహుడు కావాలని వీళ్ళిద్దరినీ ఉరుచుకుంటూ నడిచాడు. ఇది గమనించిన నాజిమ్ అహ్మదులు ఆమె వెంట పడుతూ, చూడు, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగారు. మీ పనేమిటో మీరు చూసుకొనక నా వెంట పడతారేమిటి అన్నది కేతకి. మేమేమి అనుకున్నావు, ఏమి చేస్తామో నీకేం తెలుసు అన్నాడు అహ్మద్. మీరు చపల చేతుల్లో చెప్పు దెబ్బలు తినే పని తప్ప ఇంకేమీ చెయ్యరని నాకు తెలుసు కదా అన్నది కేతకి. అయినా ఒక్క దాసీది కూడా మీ పక్షాన లేదు కదా, మీరిక్కడేం చెయ్యగలుగుతారు అని కూడా హెచ్చరించింది. కేతకి మాటలు విన్న నాజిమ్ అహ్మద్ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇదెక్కడో అసాధ్యపు ఆడది అనుకున్నారు. కేతకి తమ పక్షాన ఉంటే తమ పని నెరవేరగలదు అనుకొని ఆమెను తమ వైపుకు త్రిప్పుకోవటానికి ఎత్తువేశారు. నాజిమ్ కేతకిని సమీపించి, చూడు కేతకి, మా పనెప్పుడు ఎత్తులు వెయ్యటమే. మాకు పట్టుబడతామని చస్తామనే భయం ఉంటే పని జరగదు. ఇందులోనే ఉంటూ ఇందులోనే తింటున్నాము. వేల రూపాయలు ఆర్జిస్తున్నాము. దేవుడు దయతలచే నీలాంటి వారి సహాయం మాకు తోడు వస్తే మరీ మంచిది. నీకు ఇష్టముంటే మాకు సహాయం చెయ్యి. మాకు దొరికిన దాంట్లో నీకు కూడా వాటా ఇస్తాము అని అన్నాడు. ఏమండోయ్, అంత మాత్రానికే ఆశపడే ఘటం కాదిది. మనకిచ్చేదేమిటో ముందుగా చేతులలో వేయించుకొని ఆ పని మొదలు పెట్టను. మీరిప్పుడు నాకేదైనా ఇస్తే ఈ నిమిషంలో తేజసింహుణ్ణి పట్టి మీ ముందు ఉంచుతాను. లేకపోతే మీ తోవ మీరు చూసుకోవటం మంచిది అన్నది కేతకి. తేజసింహుణ్ణి బంధించటం అనే వార్త వినేసరికి ఇద్దరూ ఉవ్వుళ్ళూరారు. ఇవాళ తేజసింహుణ్ణి పట్టి ఇచ్చావంటే నీవేమి కోరితే అది ఇస్తాము అన్నాడు నాజిమ్. 1000 వరహాలు తక్కువైతే నేను తీసుకోను. ఇష్టమైతే నా ముందు తీసుకువచ్చి పెట్టండి అన్నది కేతకి. ఈ అర్ధరాత్రి వేళ నేనెక్కడ తేగలను అంత డబ్బు? రేపు పొద్దున్నే ఇస్తాము అన్నాడు నాజిమ్. ఆ మాటలు నా దగ్గర పనికిరావని మొదటే చెప్పాను. ఇద్దరి వ్యవహారము నా ముందు సాగదు అన్నది కేతకి. అంత మొహమాటం లేకుండానా? ఎక్కడే ఉండు, వెళ్ళి తీసుకువస్తాను అన్నాడు నాజిమ్. సరే అయితే, ఒకడు ఇక్కడ ఉండి మరొకడు వెళ్ళి డబ్బు తెండి అన్నది కేతకి. ఒరే అహ్మద్, నీవిక్కడ ఉండరా, నేను వెళ్ళి డబ్బు తెస్తాను అని నాజిమ్ క్రూరసింహుని దగ్గరకు వెళ్ళాడు. నాజిమ్ వెళ్ళిన తర్వాత కేతకి అహ్మదులు ఏవేవో మాటలు చెప్పుకున్నారు. మాటల మధ్యలో కేతకి 2 ఏలక్కాయలు తీసి అహ్మద్కు ఇచ్చింది. అతడు వాటిని తిన్నాడు. అతనికి తేజసింహుడు పట్టుబడతాడనే సంతోషములో తాను ఏలకులు తిన్నానని గుర్తులేదు. కొద్దిసేపటికి అతని తల తిరగసాగింది. అప్పుడతనికి జిత్తులు మారి చేతుల్లో చిక్కాను అనిపించింది. వెంటనే బొడ్లో నుంచి చోరకత్తి తీసి కేతకిని కొట్టాడు. కేతకి ఆ దెబ్బ తప్పించుకొని అహ్మదును గట్టిగా పట్టుకున్నది. అంతలో అతడు స్పృహ తప్పిపడ్డాడు. తేజసింహుడు అహ్మదును దుప్పటిలో చుట్టి భుజాన వేసుకొని నౌగాడ దిక్కుగా వెళ్ళాడు. అతనికి సంతోషంలో నాజిమ్ తనను వేటాడుతాడు అని అనుకోలేదు.
డబ్బు తీసుకుని రావటానికి వెళ్ళిన నాజిమ్ క్రూరసింహుడు నిద్రలో ఉండటం చూచాడు. అతన్ని లేపాడు. అప్పుడు క్రూరసింహుడు, ఈ అర్ధరాత్రి వేళ కూడా నిద్రపోనువ్వా ఏమిటి అని అన్నాడు. నాజిమ్ అతనితో అంతవరకు జరిగిన సంగతంతా చెప్పాడు. క్రూరసింహుడు నాజిమ్కు పట్టిన దురవస్థకు మొదట కొంత విచారించిన, ప్రస్తుతం తేజసింహుడు పట్టుగలడనే సంతోషంలో మునిగి ఉన్నాడు. ఇదిగో 1000 వరహాలు ఇస్తాను అని వరహాలు తెచ్చి ఇచ్చి నాజిమ్ను అనుసరించాడు. నాజిమ్ క్రూరసింహునితో కలిసి అహ్మద్ ఉన్న చోటికి వచ్చాడు. అక్కడ ఇద్దరూ లేరు. నాజిమ్ నోటి నుండి అప్రయత్నంగా మోసం జరిగింది అనే మాటలు వెలువడ్డాయి. ఏం జరిగిందో చెప్పు అన్నాడు క్రూరసింహుడు. ఏం చెప్పను, అది కేతకి కాదు, మమ్ములను మోసగించి అహ్మద్ను ఎత్తుకుపోయింది. అయింది. నువ్వు చపల చేతిలో తన్నులు తిని బయటపడ్డావు అనుకుంటే ఇప్పుడు వీడు కూడా అక్కడికే తన్నులు తినటానికి వెళ్ళాడన్నమాట అన్నాడు క్రూరసింహుడు. అనుమానం తీర్చుకోవటానికి నాజిం కొంతసేపు అటూ ఇటూ వెతికి చివరికి క్రూరసింహునితో కలిసి ఇంటి దారి పట్టాడు. తేజసింహుడు విజయగడ వెళ్ళిన తర్వాత వీరేంద్రసింహుడు ఇంటికి చేరుకున్నాడు. అతని మనసు ఏమీ బాగాలేదు. చంద్రకాంత నామాన్ని జపించటమే అతని పని. ఎల్లప్పుడూ చంద్రకాంత చిత్రపటాన్ని ఎదురుగా పెట్టుకొని ఏవేవో మాట్లాడుతాడు. లేకపోతే మంచం మీద ముసుగుతని పడుకుంటాడు. విలపిస్తూ ఉంటాడు. ఎవరు పిలిచినా పలుకడు. తండ్రి అయిన సురేంద్రసింహునికి ఈ సంగతంతా తెలిసింది. అయినా పాపం అతడు ఏం చేస్తాడు? విజయగడరాజు బలవంతుడు, తన పై అధికారి. వీరేంద్రుడు తేజసింహునితో ఆనాడే తిరిగి రమ్మని చెప్పాడు. అతని కోసం అర్ధరాత్రి దాకా ఎదురు చూశాడు. అతడు తిరిగి రాకపోయేసరికి భయపడ్డాడు. చివరికి ఏదో ఒక రకంగా కుదుటపడి బయటికి చూస్తూ కూర్చున్నాడు. తెల్లవారింది. తేజసింహుడు భుజాన ఒక పెద్ద మూటతో వచ్చాడు. కాపలా వాళ్ళు అతన్ని చూచి విస్మయం చెందారు. తేజసింహుడు వీరేంద్రుని సింహుని గదిలో ప్రవేశించాడు. అతడింకా మేలుకొనే ఉన్నాడు. స్నేహితుణ్ణి చూచి, విశేషాలేమిటో చెప్పు అని ఆదురుతాగా ప్రశ్నించాడు. తేజసింహుడు విజయగడ విశేషాలు చెప్పాడు. చంద్రకాంత ఇచ్చిన ఉత్తరం అతని చేతులలో ఉంచాడు. మూట విప్పి అహ్మద్ను ముందుంచాడు. అది ఉత్తరం, ఇది కానుక అని అన్నాడు. వీరేంద్రుని సంతోషానికి మేరలేదు. ఉత్తరాన్ని మాటిమాటికి చదువుకొని కళ్ళకద్దుకొని, తేజసింహ, ఈ అహ్మద్ని ఎక్కడా కనిపించకుండా దాచేయి. ఈ సంగతి జయసింహునికి తెలిస్తే విరోధం మరింత ఎక్కువవుతుంది అని అన్నాడు. ఆ సంగతి నాకు కూడా తెలుసు. వీణ్ణి నాకు తెలిసిన ఒక కొండ గుహలో దాచివేస్తాను అన్నాడు తేజసింహుడు. ఒక నౌకరుని పిలిచి దేవీసింహుడనే పేరుగల మరొక జిత్తులమారిని పిలిపించాడు. అతడు తేజసింహుడు బంధువు కూడా. దేవీసింహుడు తేజసింహునికి ఏమాత్రం తీసిపోడు. దేవీసింహుడు వచ్చిన తర్వాత తేజసింహుడు అహ్మద్ను తిరిగి మూట కట్టి భుజాన వేసుకొని, నా వెంటరా, నీతో పనుంది అని దేవీసింహునితో కలిసి వెళ్ళిపోయాడు. తోవలో దేవీసింహుడు గురువుగారి దగ్గర మూటను తీసుకొని తానే అహ్మద్ను మోసుకొని పోయాడు. ఇద్దరూ పట్టణం విడిచి ఒక అడవి గుండా నడిచి ఒక పర్వతం దగ్గరకు చేరుకున్నారు. అక్కడ ఒక ఇరుకు సందు గుండా వెళ్ళి భయానకమైన గుహ అంతర్భాగంలోకి ప్రవేశించారు. ఆ గుహలో కొంత దూరం నడిచి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఒక చోట వెలుగు కనిపించింది. అక్కడ ఆగి తేజసింహుడు దేవీసింహుణ్ణి మూట విప్పమని ఆజ్ఞాపించాడు. దేవీసింహుడు బరువు దించి, గురువుగారు, ఇది చాలా విచిత్రమైన చోటు. నేనింతవరకు చూడనే లేదు. బహుశా ఇక్కడకు ఎవ్వరూ రాలేరు, వచ్చినా తిరిగి వెళ్ళలేరు అని అన్నాడు. దేవీసింహ, ఈ చోటు నాకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. నువ్వు నా ప్రాణమిత్రుడివి కాబట్టే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను అన్నాడు తేజసింహుడు. నేను నీ దాసుణ్ణి. తమ దయ వల్లనే నేనింత ఉపాయశాలిని అయ్యాను కదా. అవసరమైతే నా ప్రాణదానం చెయ్యటానికి కూడా నేనెప్పుడూ సిద్ధమే అన్నాడు అతను. నేను చెప్పే విషయాలన్నీ శ్రద్ధగా విను. ఆ ఎదురుగా కనిపించే రాతి ద్వారాన్ని నేను తప్ప ఇతరులెవ్వరూ తెరవలేరు. నాకు మాయాజాలాన్ని నేర్పిన నా గురువుగారికి మాత్రం తెలుసు. పాపం, ఆయన కూడా ఇప్పుడు ఈ లోకంలో లేరు. ఇప్పుడు నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు.
ఇప్పుడు నేను ఈ రహస్యాన్ని నీకు చెబుతాను. నేను బంధించి తీసుకువచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ ఖైదీ చెయ్యి. ఇందులో బంధించబడిన ఖైదీలను చేతులు కాళ్ళు కట్టనవసరం లేదు. జాగ్రత్త కోసం వాళ్ళ కాళ్లకు ఒక బేడీ వేస్తే చాలు. వాళ్ళు కూడా కాస్త అటూ ఇటూ తిరగగలుగుతారు కదా. ఖైదీల ఆహార పానీయాలను గురించి నీవేమీ చింతపడవలసిన అవసరం లేదు. ఈ గుహలో ఒక సెలయేరు ఉన్నది. అదెప్పుడూ పారుతూ ఉంటుంది. ఇక్కడ మేడి చెట్లు చాలా ఉన్నాయి. ఈ మాయగాన్ని ఇందులో ఖైదీ చేద్దాము. తర్వాత నీవు మన మహారాజుతో ఆరోగ్యం సరిగా లేదని నెల రోజులు సెలవు తీసుకో. ఆ సెలవు దినాల్లో గాలి మార్పుకు ఎటన్నా వెళతానని చెప్పు. నేను పక్క నుండి సెలవు ఇప్పిస్తాను. అప్పుడు నీవు నీ వేషము మార్చి విజయగడ వెళ్ళు. అక్కడే ఉండి సంగతులన్నీ తెలుసుకో. ఎప్పటికప్పుడు నాకు విశేషాలు తెలియజేస్తూ ఉండు. వీలు చిక్కినప్పుడు శత్రువుల్ని బంధించి ఈ గుహలో పడవెయ్యి అని దేవీసింహునికి తేజసింహుడు ఒక కార్యక్రమాన్ని ఇచ్చాడు. ఇంకా అనేక విషయాలు దేవీసింహునికి చెప్పి తేజసింహుడు రాతి ద్వారాన్ని తెరవటానికి వెళ్ళాడు. ద్వారం పైభాగంలో ఒక పెద్ద పులి ఆకారం తయారు చెయ్యబడి ఉన్నది. దాని నోట్లో నుండి చెయ్యి పూర్తిగా లోపలికి పెట్టవచ్చు. తేజసింహుడు దేవీసింహునితో, దీని నోట్లో చెయ్యి పెట్టి నాలుకను బయటికి లాగు అని అన్నాడు. అతడు ఆ విధంగా చేశాడు. నాలుక బయటికి లాగటంతోటే ఒక పెద్ద ధ్వనితో పాటు రాతి ద్వారం తెరుచుకున్నది. అహ్మదును మూటగొని ఇద్దరూ లోనికి వెళ్ళారు. అదంతా ఒక విశాల మైదానం. మైదానానికి నాలుగు దిక్కుల ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల మీదకి మనుషులు ఎవ్వరూ ఎక్కలేరు. మధ్యగా ఒక సెలయేరు ప్రవహిస్తూ ఉన్నది. గుంపులు గుంపులుగా ఉన్న మేడ చెట్లతో ఆ ప్రదేశమంతా శోభాయమానంగా ఉన్నది. నలుదిక్కుల పర్వతాలు క్రింది నుండి పైదాకా రకరకాల చెట్లతో భయానకంగా ఉన్నది. పెద్ద పెద్ద రాళ్ళు ఏనుగుల వలె కనిపిస్తున్నాయి. పైనుంచి దుముకు వస్తున్న సెలయేళ్ళు భయంకర ధ్వనులు చేస్తున్నాయి. గాలి తాకిడికి చెట్లు ఒక విధమైన చప్పుళ్ళు చేస్తూ మధ్య మధ్య నెమళ్ళు నాట్యం చేస్తూ ఉంటే అతి మనోహరంగా ఉన్నది. క్రింద పడమటి దిక్కు నుండి తూర్పుకు ప్రవహించే సెలయేరు రెండు వైపులా నేరేడు చెట్లు ఎత్తుగా పెరిగి ఉన్నాయి. ఆ చెట్లు నుండి నేరేండ్ల పండ్లు పండి నీటిలో పడిపోతున్నాయి. నీళ్లు కూడా ఏమంత లోతుగా లేవు. పర్వతాల్లో గుహలు నోళ్లు తెరుచుకొని ఉన్నాయి. మొత్తం మీద ఆ ప్రదేశమంతా సంవత్సరాల తరబడి ఉన్న మానవుల ఆరోగ్యం చెడనివ్వకుండా ఆహ్లాదకరమై ఉన్నది. తెల్లవారింది. సూర్యుడు ఉదయించాడు. తేజసింహుడు అహ్మదును కట్టిన మూటను విప్పాడు. అతని నడుముకు కట్టబడిన మాయా మంత్రవస్తువుల్ని తీసుకున్నాడు. కాళ్లకు బేడీలు వేశాడు. స్పృహ తెప్పించాడు. తెలివి తెచ్చుకున్న అహ్మద్ తానున్న ప్రదేశాన్ని చూచి చచ్చానురా భగవంతుడా అనుకున్నాడు. అప్పుడు తేజసింహుడు, ఏమోయ్, ఇటు చూడు, ఇప్పుడు నీవు మా ఖైదీవి అని అన్నాడు. అహ్మద్ అతన్ని చూచాడు. అతని ప్రాణాలు తన్నుకొన్నాయి. అతని కళ్ళ ఎదుట కేతకీ ఆకారం తిరుగాడసాగింది. నోటి నుంచి మాట పెగలలేదు. అహ్మద్ను సెలయేటి ఒడ్డుకు వదిలి జిత్తులమారులిద్దరూ బయటికి వచ్చారు. దేవీసింహునితో తేజసింహుడు, నీవు లాగిన ఈ పెద్ద పులి నాలుకను తిరిగి నోట్లోకి తోసెయ్యి అని ఆజ్ఞాపించాడు. అతడు ఆ విధంగా చేశాడు. నాలుక లోనికి నెట్టడంతోటే రాతిద్వారం గమ్మత్తుగా మూసుకుపోయింది. ఇద్దరూ ఇంటి ముఖం పట్టారు. ఒక జాము పొద్దెక్కింది. ఇద్దరూ వీరేంద్రసింహుని వద్దకు చేరారు. ఇంత ఆలస్యమయ్యిందే, అహ్మద్ను ఎక్కడ ఖైదీ చేశారు అని అడిగాడు. ఒక కొండ గుహలో దాచాము. ఇవాళే మీకా స్థలం చూపిస్తానులే. మన దేవీసింహుణ్ణి మాయారూపంలో విజయగడలో ఉండమని చెప్పాను. అతడా విధంగా ఉంటే నాకు చాలా సహాయంగా ఉంటుంది అని తేజసింహుడు చెప్పి వీరేంద్రసింహుణ్ణి సంతోషపెట్టాడు. ఇద్దరూ స్నానపూజాదులు ముగించుకొని దేవీసింహునితో కలిసి రాజదర్బారుకు వెళ్ళారు. అక్కడ దేవీసింహుడు మహారాజును సెలవు కోరాడు. రాజుకు సెలవివ్వటం ఇష్టం లేక, ఇక్కడే నీకు మందిచ్చే ఏర్పాటు చేస్తాను అని అన్నాడు. కానీ చివరకు వీరేంద్రుడు తేజసింహుడు చెప్పిన మీదట సెలవు ఇచ్చాడు. దర్బారు విరమించిన తరువాత వీరేంద్రుడు తండ్రితో రాజమహల్కు వెళ్ళిపోయాడు. తేజసింహుడు కూడా తండ్రి వెంట ఇంటికి వెళ్ళాడు.
అక్కడ దేవీసింహుని ప్రయాణ సన్నాహాలు పూర్తి చేయించి ఇంకా చెప్పవలసిన మాటలు చెప్పి విజయగడకు తరలించాడు. మరుసటి దినం తేజసింహుడు వీరేంద్రునితో కలిసి అహ్మద్ను ఖైదు చేసిన చోటుకి వచ్చాడు. రాజకుమారుడు ఆ ప్రదేశాన్ని చూచి, నాకీ ప్రదేశం చాలా ఆనందదాయకంగా ఉన్నది అని అన్నాడు. నాకు మొదట అట్లాగే అనిపించింది. గురువుగారి ఆజ్ఞ వల్ల మనసు మార్చుకున్నాను. ఆ విశేషం తర్వాత చెప్తానులే అన్నాడు తేజసింహుడు. ఆ మాటలు విన్న వీరేంద్రుడు ఆ స్థల విశేషాన్ని చెప్పమని పట్టుబట్టాడు. తప్పనిసరి అయ్యి తేజసింహుడు గురువు చెప్పిన విశేషాలు ప్రియమిత్రునికి విన్నవించాడు. ఆ విషయాలు తెలుసుకున్న మీదట వీరేంద్రుడు మహదానందభరితుడు అయ్యాడు. ఆడంతగా ఆనందభరితుడు కావటానికి కారణం ఏమిటో, ఆ స్థల మహత్యం అసలేమిటో ముందు ముందు వివరిస్తాను. మిత్రులిద్దరూ అక్కడ నుండి ప్రయాణమై ఇల్లు చేరారు. రాజకుమారుడు, మిత్రమా, నా శక్తి సామర్థ్యాలు ఇప్పుడు చాలా అభివృద్ధి చెందాయి. ఇప్పుడు నాకు జయసింహుణ్ణి ఎదుర్కొందామని మనసు పొంగిపోతుంది అని అన్నాడు. మీరా విధంగా తలపెట్టటం సంతోషంగా ఉన్నది. కానీ మనమిప్పుడు ఏమాత్రం త్వరపడినా చంద్రకాంత ప్రాణాలకు ముప్పు వాటిల్లటం తథ్యం. అసలు మీరింత ఆదుర్దా ఎందుకు చూపిస్తున్నారు? కొంచెం ఆగి ముందు ముందు ఏమవుతుందో చూడండి. రేపు నేను అక్కడికి వెళ్తాను. అహ్మద్ను పట్టుకొచ్చిన తర్వాత శత్రువులు ఏమనుకుంటున్నారో తేల్చుకుంటాను. మరొకసారి మిమ్మల్ని తేల్చుకొని వస్తాను అని తేజసింహుడు అనటంతోటి వీరేంద్రుడు, కాదు, ఇప్పుడే నేను మీ వెంట తప్పక వస్తాను. మగవాణ్ణయి ఇన్నాళ్ళు ఈ విధంగా పిరికి పందనై మూల కూర్చుంటాను అని అన్నాడు. అయితే సరే, నడవండి, నా అభ్యంతరం ఏమీ లేదు. కానీ మహారాజు అడిగితే వేట కొరకు 4-5 రోజులు సెలవు తీసుకోండి. మన సరిహద్దుల్లో డేరా వేద్దాము. అక్కడ నుండి చంద్రకాంత నివాసం 2.5 కోసుల దూరం ఉంటుంది. మనకు బాగా వీలుగా ఉంటుంది కూడా అన్న తేజసింహుని మాటలకు వీరేంద్రుడు సమ్మతించాడు. చివరికి కార్యక్రమం ఆ విధంగానే నిర్ణయించబడింది. కొన్నాళ్ల తర్వాత సురేంద్రసింహ మహారాజు వద్ద అతని కుమారుడు వీరేంద్రసింహుడు వేట కొరకు 8 రోజులు సెలవు తీసుకున్నాడు. తనకు ప్రాణసమానంగా ఉండే కొద్ది మంది ప్రయాణమైపోయాడు. సూర్యాస్తమయం అవుతున్నది. నౌఘాడ విగడ రాజ్యాలకు సరిహద్దున పరివారం కొరకు డేరా వెయ్యబడింది. అక్కడే రాత్రి మకాం వేశారు. తేజసింహుడు విజయగడ వెళ్ళే మొదటి కార్యక్రమం నిర్ణయించబడింది. ఇంకా ఉంది.